నిర్ణయింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అబ్బా, విశ్వసించేవాడు ఏం పొందడంట? కలవరము అంటే ఏంటి నాన్న? కలవరం అంటే ఏంటి నాన్న? భయమునకు సూపర్లేటివ్ డిగ్రీ మాట. ప్యానిక్. సాధారణంగా అందరికి భయం ఉంటుంది. భయం కొంచెం బాగా ఎక్కువైపోతుంది, దాన్ని కలవరంలోకి వెళ్ళిపోతుందన్నమాట. ఆందోళన, కలవరము, బీపీ ఫుల్ రేజ్ అయిపోయి భయంకర కలవరం, కంగారు, తొందరపాటు, ఆందోళన. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, తిరినాదా వింటున్నావా? స్తోత్రం. ఇంకో తిరినాది ఉన్నాడు మన పైన కదా, ఈ తిరినాది కాదు. హల్లెలూయా. విశ్వసించేవాడు కలవరపడడు. అంతే. ఎవరి హృదయంలో విశ్వాసం ఉంటుందో వాడికి కలవరం ఉండదు. విశ్వాసం ఏం చేస్తుందంటే నీ భయాన్ని, కలవరాన్ని అణగదొక్కుతుంది అంటది విశ్వాసం. అదే కంగారు పడక, నీకు ప్రభు ఉన్నారు. కంగారు పడక, నీకు వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకలా కంగారు పడిపోతావు? ఎందుకంటే ఆందోళన పడుతున్నావు? ఒక పక్క ఏమో విశ్వాసానికి అవిశ్వాసానికి లోపల ఏమవుతుంటుంది? ఫైటింగ్ అవుతుంటుంది. అవిశ్వాసం అంటే నీకు జబ్బు వచ్చింది, ఈ జబ్బు తగ్గదు, ఇక్కడి నుంచి నీ పరలోకమే, ఇంక నీ జబ్బు తగ్గదు, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా జబ్బు తగ్గదు, ఇలా అవిశ్వాసం చెప్తుంటే విశ్వాసం ఏమంటుంది? దేవుని నిరీక్షించు, అతడు పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఉంది, నేను స్వస్థపరిచే యెహోవాని నేనని దేవుడు చెప్పాడు కదా అని విశ్వాసం చెప్తుంటుంది. ఒక పక్క అవిశ్వాసం మనతో మాట్లాడుతుంటుంది. అలా మీతో మాట్లాడింది ఎప్పుడైనా? ఫైటింగ్ అవుతుందో మనలో? అవ్వలేదా? మాట్లాడలేదేంటండి? అవిశ్వాసం అంటుంది నువ్వు ఇంక దరిద్రతలోనే ఉంటావు, ఈ సమస్యల్లోనే ఉంటావు, ఈ అప్పుల్లో నుంచి ఎప్పుడు బయటికి లాగలేడు, ఇంకా లోపలికి వెళ్ళిపోతావు, ఇంకా అప్పులు పాలైపోతా ఉంటుంది. ఏది చెప్పడరా? విశ్వాసం ఏమంటుంది? ఏం కంగారు పడక, నీ దేవుడు ఐశ్వర్యవంతుడు, మనల్ని ఐశ్వర్యవంతులు చేయడానికి ఆయన శిలువ మీద దరిద్రుడు అయ్యాడు. కంగారు పడద్దు, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, సమయం ఉంది, కంగారు పడక, ధైర్యంగా ముందుకు సాగు, వాక్యానుసారంగా జీవించు, ప్రభువులో ఉండు, దేవుడిని దీవిస్తాడు అని విశ్వాసం అంతా మాట్లాడుతాడు. విశ్వాసానికి ఏమవుతుంటుంది? పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మధ్యలో ఎవరున్నారు? దేవుడు పక్కన అంత కాదు, దేవుడు మెషిన్లోకి లెక్కండి. మధ్యలో ఎవరున్నారు? మనం ఉన్నాం. ఈ రెండింటికి మధ్యలో ఎవరున్నాం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓటు దేనికి వేయాలా? అవిశ్వాసానికి ఓటు వేస్తే మనకి ఏమవుతుంది? కలవరం వచ్చేస్తుంది. అది చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి నేను ఇదంతా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం వైపు చూస్తూ, విశ్వాసం కలిగి, విశ్వాసం కావాలి అని వాక్యానుసారంగా విశ్వాసం వైపు నువ్వు చూస్తావో, నువ్వు కలవరపడకుండా ధైర్యంగా ఉంటావు. గట్టిగా హల్లెలూయా. దీనికి రిలేటెడ్ ఇంకో వాక్యం మీకు చూపిస్తాను. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును, ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. సిగ్గుపడని ఎవరు చెప్తున్నారంట? ఎలీషానని చెప్పట్లే, లేఖనం చెప్తుందంట. ఆమేన్. విశ్వసించువాడు సిగ్గు నొందడు. హల్లెలూయా. విశ్వాసము వల్ల బ్రతుకుతావు, విశ్వాసం వల్ల ధైర్యంగా ఉంటావు, విశ్వాసం వల్ల నువ్వు సిగ్గుపరచబడవు. ఈ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, ఈ విశ్వాసము నిన్ను లేవనెత్తుతుంది, ఈ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. ఆమేన్. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం రండి. అబ్రహాం గురించి అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది. రోమీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదువునాను. దేవుని మహిమపరిచి, అంత తీసారా? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి. ఎలా విశ్వసించాడంట? రూఢిగా అంటే ఇంకా అసలు ఏమాత్రం అనుమానం లేదు. ఒకవేళ అనే వర్డ్ మన డిక్షనరీలో ఒకవేళ దేవుడు స్వస్థపరుస్తాడు బ్రదర్. అందులో ఒకవేళ స్వస్థపరచకపోతే, ఒకవేళ హల్లెలూయా, ఆ ఒకవేళ అనేది అనుమానం.